ఏలూరు పట్టణం నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషాద్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ద్వారకా తిరుమలలో కొలువై ఉన్నారు. స్వయంభువుగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమల పుట్ట నుంచి వెలికితీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చినట్లుగా పూర్వీకుల కథనం. తిరుమల స్వామివారికి మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలో తీర్చుకున్నా అదే ఫలితం వస్తుందని భక్తుల విశ్వాసం. అయితే చిన్న తిరుపతిలో తీర్చుకునేందుకు మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు నమ్ముతూ ఉంటారు. తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను, తలనీలాలను, మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు. స్థల పురాణం ప్రకారం చూస్తే ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా భావిస్తారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరారట. దాంతో స్వామివారి పాదాలను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అయితే విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఇక ద్వారకా తిరుమలలో స్వామివారికి అభిషేకం చేయకపోవడం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే స్వామివారిపై ఒక చిన్న నీటి చుక్క పడినా అది స్వామివారి విగ్రహం కింద ఉండే ఎర్ర చీమలను కదుల్చుతుందని అభిషేకం చెయ్యరట. ఓం నమో వెంకటేశాయ.